హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే గుత్త వంకాయ కర్రీ చేసుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు పల్లీలు వేయించుకోవాలి. అందులోనే 1 కప్పు ధనియాలు, తర్వాత గోడంబి ఒక 4-5, తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, తర్వాత ఒక 2 టీ స్పూన్ నువ్వులు, కొబ్బరి 1 కప్పు అన్నీ వాడ్చుకున్న తర్వాత చల్లార పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అందులోనే కొత్తిమీర, పసుపు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, ఆనియన్ ఒక 2, గరం మసాలా, ఉప్పు, కారం తగినంత మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉండాలి. వంకాయలు ఒక 8 తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 చీలికలుగా కట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకొని అందులో మంచిగా లోపల కారం వెళ్ళేలాగా అందులో పెట్టుకోవాలి మంచిగాను. తర్వాత పెట్టుకొని కారం పెట్టిన వంకాయలంతా అందులో వేసుకోవాలి. మంచిగా నిదానంగా తిప్పుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అలానే చేస్తుండాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మసాలా అంతా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తగినంత సాల్టు, గుత్త వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఎక్కువ జనాలు ఉన్నారనమాట. కొంచెం నేను నీళ్ళగానే చేసుకున్నాను అనమాట. వేడి రైస్కి తింటే నా సమీరంగా సూపర్. లైక్ చేయండి, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.